హాయ్, నేను డాక్టర్ గాయత్రి. ఈ రోజు మనము ప్రెగ్నెన్సీలో మొదటి 3 నెలల్లో జరిగే చేంజెస్ గురించి, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాట్లాడదాం. సో మొదటి 3 నెలలు వచ్చేసి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత డాక్టర్ దగ్గర విజిట్ తీసుకుంటారు. మామూలుగా 3 నెలల్లో మనకి వాంతులు, కడుపులో తిప్పడము, వాసనలు పడకపోవడము, తర్వాత పాస్ మాటి మాటికి రావడము, తర్వాత బ్రెస్ట్ పెయిన్, బ్యాక్ పెయిన్, అవన్నీ ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. దాని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎక్స్ట్రా మెడికేషన్ మీరు ఓవర్ ద కౌంటర్ వెళ్లి డాక్టర్ కాకుండా సంప్రదించకుండా మీరు మెడికల్ దానికి వెళ్లి మీరు మందులు తీసుకోకూడదు. డాక్టర్ ని సంప్రదించి డాక్టర్ రికమెండ్ చేసిన మందులు తీసుకుంటే మంచిది. వాంతులకి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు పొద్దున్న లేస్తూనే మనము బ్రష్ చేసుకొని రస్క్ కానీ బిస్కెట్స్ కానీ అలాంటి డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే మనకి వాంతులు వచ్చే ఛాన్సెస్ తక్కువ. మనం డైట్ తీసుకుంటేనే బిడ్డ పెరుగుతుందని లేదు. మొదటి 3 నెలలు మనం డైట్ మన కోసం తీసుకుంటున్నాం అంటే తల్లి తన కోసం తీసుకుంటుంది. బిడ్డ కోసం బిడ్డ పక్కనే తనకు కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ అన్ని ఉంటాయి. తల్లి మీద ఆధారపడదు. తను వామిటింగ్ చేసుకోకుండా ఎంత సహిస్తుందో అంత డైట్ తీసుకుంటే మంచిది. ఫ్లూయిడ్స్ అంటే వాటర్ ఎంత తగిలితే అంత తీసుకుంటే మంచిది. ఎక్కువగా తీసుకొని వామిటింగ్ చేసుకుంటే మంచిది కాదు. అంటే ఉట్టి వాటర్ అనే కాదు, ఏదైనా జ్యూస్ కానీ ఏ లిక్విడ్స్ తీసుకున్నా అది కన్సిడర్ చేస్తాం. తర్వాత బ్రెస్ట్ పెయిన్ కి వచ్చేసి మీరు రెగ్యులర్ గా అండర్ గార్మెంట్స్ వేసుకుంటే మంచిది. సెక్షువల్ యాక్టివిటీ గురించి భార్యాభర్తలు కలవచ్చా అని అడుగుతుంటారు. కలవచ్చు, కానీ డీప్ ఇంటర్ కోర్స్ లేకుండా తక్కువ సార్లు కలిస్తే మంచిది. మొదటి 3 నెలలు కలిసిన తర్వాత ఖచ్చితంగా చాలా మంది ఆడవాళ్ళకి పొత్తి కడుపులో నొప్పి రావడము, కొంచెం స్పాటింగ్ కనిపిస్తే బెటర్ మీరు కలవకుండా ఉంటేనే మంచిది. 3 నెలలు దాటిన తర్వాత ఫుల్ ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకోటి, మీరు రెగ్యులర్ గా నిద్రపోవడం, మధ్యాహ్నం 2 గంటలు, రాత్రి 8 గంటలు నిద్రపోవాలి. ఎక్సర్సైజ్ రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేస్తే మంచిది. ప్రెగ్నెన్సీ అనేది నార్మల్ ఫిజియాలజీ, అది తేడా కాదు. దానికోసమని ప్రత్యేకంగా మీరు ఇంట్లోనే ఉండి బెడ్ కే కన్ఫైన్ అవ్వాల్సిన అవసరం లేదు. అన్లెస్ అది ఒక ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ, కానీ మేమే డాక్టర్లే అది రిస్క్ ప్రెగ్నెన్సీ, మీరు పడుకోవాలి అన్నప్పుడు మాత్రమే పడుకోండి. లేదంటే ప్రెగ్నెన్సీలో మీరు కావాల్సిన పనులు అన్ని చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.